హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఉమా వ్లాగ్స్. మేము యూఏఈలో అబుదాబిలో ఉన్న బిగ్గెస్ట్ హిందూ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అదే బాబ్స్ హిందూ మందిర్. మేమైతే ముసఫా షాబియా 12లో అయితే ఉంటాము. మాకు మా ఇంటి నుంచి టెంపుల్కి అయితే 45 to 50 minutes అయితే పట్టింది. అబుదాబిలో కట్టిన హిందూ టెంపుల్ ఈ బాబ్స్ హిందూ మందిర్. దీనిని February 14, 2024న మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ టెంపుల్లో అయితే మనం 7 గాడ్స్ని చూడొచ్చు. టెంపుల్కి రావాలంటే ముందుగా మనం బాబ్స్ మందిర్ వెబ్సైట్ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. పాస్పోర్ట్ ఐడి, ఎమిరేట్స్ ఐడి, వీసా ఇలా ఏదైనా అది మనకి వెబ్సైట్లో అడిగింది సబ్మిట్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మేము అలాగే చేసుకున్నాము, కానీ బై మిస్టేక్ మేము మా పాపది చెక్ చేయలేదు, రిజిస్టర్ అవ్వలేదు తనకి. సో అక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంటే రిజిస్టర్ చేసుకొని టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యాం. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకైతే సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. సెక్యూరిటీ చెక్స్ నుంచి బయటికి వచ్చాకైతే మనకి ఈ లార్జెస్ట్ 3D వాల్ అయితే మనకు కనిపిస్తుంది. అలా నడుచుకొని కొంచెం దూరం మనం ముందుకు వెళ్తే కనుక మనకి మెయిన్ టెంపుల్ అనేది వస్తుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి మిడిల్లో ఉంటుంది. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్, గిఫ్ట్ షాప్స్, బుక్ స్టాల్స్, వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. రైట్ సైడ్లో ఫుట్వేర్ ఉంటుంది. అది కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటుందండి. ర్యాక్స్లో వెల్ ఆర్గనైజ్ చేసి అయితే పెట్టారు దాన్ని. ఇది వచ్చేసి ఇక్కడ దీన్ని డివైన్ ఐ అంటారు. అలాగే ఫ్లో అవుతున్న వాటర్ వచ్చేసి గంగా, యమున, సరస్వతి ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ఇలా క్రియేట్ చేశారు. లైక్ త్రివేణి సంగమం లాగనమాట. ఇదే వాటర్ టెంపుల్ చుట్టూ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. చెప్పల్ స్టాండ్ నుంచి బయటికి వచ్చాకైతే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు స్టెప్స్కి కూడా ఇక్కడ వైట్ మార్బుల్ అయితే యూజ్ చేశారు. సో మనం వితౌట్ ఫుట్వేర్ వాక్ చేయొచ్చు. కాళ్ళు కాలుతాయి అనేసి అయితే ఏమీ లేదు, ఎంత ఎండున్నా సరే మనకి. ఈ టెంపుల్ అయితే బాబ్ స్వామినారాయణ ఆధ్వర్యంలో అయితే కట్టించారు మనకి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 AM to 8 PM వరకు ఉంటుంది. అలాగే ఎవ్రీ మండే ఈ టెంపుల్ క్లోజ్లో అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా చాలా అయితే బాగుంది. ఈ టెంపుల్కి అయితే 7 గోపురాలు ఉంటాయి. యూఏఈలో 7 ఎమిరేట్స్కి నిదర్శనంగా ఈ టెంపుల్ 7 గోపురాలు ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ ఎక్స్టీరియర్ మొత్తం పింక్ స్టోన్తో అయితే ఉంటుంది. ఇది హీట్ కంట్రోల్ చేస్తుందంట. సమ్మర్లో కూడా టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పి ఈ స్టోన్ అయితే యూజ్ చేశారంట. అలాగే టెంపుల్ ఇంటీరియర్ మొత్తం వైట్ మార్బుల్తో ఉంటుంది. అలాగే టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే మనకు ఒక డోమ్ అయితే ఉంటుంది. అది మొత్తం సింగిల్ స్టోన్తోనే చేశారంట. లోపల పిల్లర్స్ పైన అది మొత్తం చాలా బాగా డిజైన్ అయితే చేశారు. కొన్ని పిల్లర్స్కి అయితే హాఫ్ వరకు గ్లాస్ వేశారు, ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ డిజైన్స్ అంట. సో వాటిని ఎవరు టచ్ చేయకుండా అయితే అలాగ గ్లాస్ వేశారు. టెంపుల్లోకి అయితే మొబైల్ అలో లేక లోపల విజువల్స్ అయితే మేము తీయలేకపోయాము. జస్ట్ అవుటర్ వరకు అయితే తీసాము వీలైనంత వరకు. మనకి టెంపుల్లోకి వెళ్ళాక అయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి శివ పార్వతులు అయితే కనిపిస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరి జగన్నాథ్ స్వామి కనిపిస్తారు. అలాగే థర్డ్ వచ్చేసి రాధాకృష్ణులు కనిపిస్తారు. ఇంకా టెంపుల్కి మిడిల్లో అయితే భగవాన్ శ్రీ స్వామినారాయణ్ అండ్ శ్రీ గుణతీతానంద స్వామిని అయితే మనం టెంపుల్ మిడిల్లో చూస్తాము. అలాగే ఫిఫ్త్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారు అయితే కనిపిస్తారు. తర్వాత మనకి అయ్యప్ప స్వామి కనిపిస్తారు. లాస్ట్ సీతారామ, లక్ష్మణులు, ఆంజనేయులను అయితే చూడవచ్చు మనం.
ఈ టెంపుల్స్‌తో పాటు బాబ్స్ ఫౌండేషన్ గురువు శాస్త్రీజీ మహారాజ్‌ని అలాగే ప్రముఖ్ స్వామి మహారాజ్‌ని అయితే చూడవచ్చు. ముందు చెప్పాను కదండీ 7 గోపురాలని. ఆ 7 గోపురాలు ఈ 7 దేవుళ్ళ కోసం అన్నమాట. ప్రతి గోపురం బయట వైపు అయితే ఆ దేవుని యొక్క పురాణం అయితే ఆ వాల్ పైన అయితే డిజైన్ చేశారండి చాలా చక్కగా నీట్‌గా. అలాగే ఇక్కడ ఈవినింగ్ 7:30కి అయితే గంగా హారతి అయితే స్టార్ట్ చేస్తారు. మనకి ఆ గంగా హారతి కోసం అయితే ఫ్లవర్స్ అయితే అమ్ముతారండి. కావాలి అనుకున్న వాళ్ళైతే ఆ ఫ్లవర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నైట్ విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్వి. అన్ని లైట్స్ ఆన్ చేసి పెడుతూ ఉంటారు హారతి స్టార్ట్ చేసినప్పటి నుంచినా. మేమైతే హారతికి మిస్ అయ్యాము. మేము టైం అవుతుందని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము.
విజువల్స్ అయితే నేను చెప్పల్ స్టాండ్లో ఉన్న స్క్రీన్ దగ్గర నుంచి అయితే రికార్డ్ చేశాను. దీంట్లో దేవుళ్ళని ఏమైనా చూపిస్తారేమో ఇన్సైడ్వి మీకు చూపించడానికి ఉంటుందా అన్న ఆలోచనతో అయితే తీశాను. కానీ అంతగా ఏమీ చూపించలేదు టెంపుల్లో ఉన్న గాడ్స్ని. మీకు చెప్పాను కదా డోమ్ ఉంటుందని, టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే సింగిల్ స్టోన్తో డిజైన్ చేసింది అని చెప్పి. ఇదే అన్నమాట ఆ డోమ్. ఇక్కడ మనకి ఈవినింగ్ ప్రసాదం కూడా అయితే ఉంటుందండి. మన తిరుపతిలో తినే సాంబార్ రైస్ టేస్ట్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ప్రసాదం కూడా ఇక్కడ. మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 7 అయ్యింది. సో మెల్లగా అయితే లైట్స్ ఆన్ అవుతూ ఉన్నాయి. ఈవినింగ్ అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిందండి, హాలిడే టైం అవ్వటం వల్ల. ఆ రోజు చాలా అంటే చాలా లైన్స్ క్యూ అయితే ఉంది. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. ఇదండి బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ యూఏఈ అబుదాబి, బాబ్స్ హిందూ మందిర్ అండి. మన నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేసిన టెంపుల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. Like, share and comment. Thanks for watching.